హలో అండి, నమస్తే. ఇవాళ గోంగూర మీల్ మేకర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. మీల్ మేకర్ని ఒక గిన్నెలో వేసి మనం ఉడకబెట్టుకుందాము. మీల్ మేకర్ని ముందు శుభ్రంగా మనం వాష్ చేసుకుందాము. ఇవి బాగా మనం ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. వీటిలో వాటర్ వేసి మనం పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు మనం టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా సన్నగా కోసుకుంటే బాగా బాగుంటుంది. పొయ్యి వెలిగించుకుని మనం గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే కర్రీ రుచిగా ఉంటుంది. అందులోకి ఈ తిరగమూత గింజలన్నీ, ఇవి అన్నీ ఆలు కలిపిన మిక్స్ అండి. ఇది తిరగమూత గింజలు మిక్స్ అంటారు దీన్ని. నేను విడివిడిగా వేయటం లేదు, అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఎండుమిర్చి, దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేసేద్దామండి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకున్నామండి మనం. బాగా కడగాలండి. కొంచెం గోంగూర బాగా వాష్ చేసుకోవాలి. ఇట్లా శుభ్రంగా గోంగూరని కడిగి పెట్టుకుందాం. ఈలోపు ఒకసారి మనం ఇది ఎలా ఉందో చూద్దాం. కొంచెం ఫ్రై అయినాయండి ఇవి. కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది. మీల్ మేకర్లు బాగా ఉడికిపోయినాయండి. మీల్ మేకర్లు బాగా ఉడికినాయి. ఇప్పుడు దీన్ని తీసి మనం వడగట్టుకుందాము. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయండి. దీంట్లోకి మనం గోంగూర వేసేసుకుందాం.
ఇది బాగా కొంచెం మగ్గనివ్వాలి. అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడకాలండి. ఇది ఇట్లా బాగా మనం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇందాక ఉడకపెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసేద్దాం. మీల్ మేకర్ని కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ఇలా వేసుకుని బాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. చాలు. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. బాగానే ఉడికిపోయిందండి. బాగుంది, బాగానే ఉడికింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇది మామూలు కారం కాదండి, ఇది వెల్లుల్లి కారం. ఈ కారం వేసుకుంటే ఏ కూరకైనా బాగా రుచిగా ఉంటుంది. మామూలు కారం కన్నా ఈ కారమే బాగుంటుంది. ఇది నేను మా మిల్లు పట్టించుకొచ్చిన కారం. అయిపోయిందండి. మీల్ మేకర్, గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని దించేద్దాం. ఇదండి గోంగూర మీల్ మేకర్ కర్రీ. చాలా బాగుంది. ఇట్లాగే మీరందరూ కూడా చేసుకోండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.